పల్స్ 9 న్యూస్ కి స్వాగతం. నేను బి దివ్య. రైతులను మోసం చేస్తున్న పూల వ్యాపారస్తులు సిండికేట్ గా చేరి రైతులను మోసం చేస్తున్న పూల వ్యాపారస్తులు నంద్యాల జిల్లా డోన్ మండలంలోని పూల పంటలను సాగు చేసే రైతులు ధర్మవరం, కొచ్చెరువు, గోసానిపల్లె, చింతలపేట, ఎర్రగుంట్ల, బుక్కాపురం తదితర గ్రామాల నుండి పూలు పండించే రైతులు డోన్ పూల మార్కెట్కు తీసుకుని వస్తే వ్యాపారస్తులు గొలుసు కాటాలతో రైతుల పూలను తూకాలలో మోసం చేస్తూ రైతుల కడుపు కొడుతున్నారని ఆవేదన చెంది డోన్ పట్టణంలోని తూనికల కొలతల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 20 కిలోలు ఉన్న పూలను 10 కిలోలు మాత్రమే చూపిస్తూ వ్యాపారస్తులు దగా మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. నేను ఒక తూకంలో వేసుకుని నేను అదే తూకంలో వేస్తే నో ప్రాబ్లం. నేను ఒక తూకంలో వేసి పంపించేటప్పుడు వేరే తూకం ఉన్నప్పుడు అది తేడా వస్తుంది. ధర్మారం మధ్యరెడ్డి రైతులు పూలు ఎత్తుకొచ్చే 20 కేజీల జొల్లు ఎత్తుకొచ్చే 10 కేజీలు వస్తున్నాయి. మాకు అన్యాయం జరుగుతుంది. 8 గ్రాములకు అన్యాయం జరుగుతుంది. పూలు కానీ కలకంబరాలు అయితే 1000 రూపాయలు ధర అమ్మితే మాకు 400 రాసిస్తారు. నిల్లు పూలు అంతే, శావంతి పూలు కానీ చెండు పూలు కానీ మాకు న్యాయం జరగాల. అన్యాయం జరుగుతుంది. 30 ఏళ్ళ నుండి ఇదే అన్యాయం జరుగుతుంది. మేము ఇంతవరకు మాకు కరెంటు కార్ట కావాలని వచ్చినాము. ఈరోజు పరిష్కారం అది. అధికారాన్ని అడగనీకి వచ్చినాం మేము. వాళ్ళ తరఫున మాకు న్యాయం జరగాల. కరెంటు కాట కావాలా, మాకు కరెంటు కాట కావాలా. చేతి కాట మాకు అవసరం. సేల్ కాట సార్, సేల్ కాట. పాత కాటలు, పాత కాట వద్దు, కరెంటు కాట కావాలా మాకు. మాకు నష్టం ఉంది సార్. 20 కేజీల జొల్లు వేసుకొచ్చే 10 కేజీలు జరుగుతుంది మాకు. మాకు కంప్యూటర్ కాట కావాలా. కేజీ ఇది 30 ఏళ్ళ నుండి ఇదే జరుగుతుంది అన్యాయం. పుట్టినప్పుడు 30 ఏమనంటే మీరు అంగళ్ళకి వచ్చారు లేకపోతే పోరు అంటారు, భయపడుతున్నారు అని. 8 ఊర్ల మంది మాట్లాడుకొని వచ్చినాము. అధికారులతో మాట్లాడుకొని ఏదో న్యాయం చేసుకుందామని వచ్చినాము. గోసానిపల్లె, చింతలపేట, కొచ్చెరువు, ఎర్రగుంట్ల, బుక్కాపురం ఇలా మొత్తం చుట్టూ ఉంటూ డోన్ మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ ఎంతమంది మన రైతులు పూలు నాటుతున్నారో అంతమంది రైతులకి నా విజ్ఞప్తి. ప్రతి రైతు ఇక్కడ బాధతో వచ్చిన రైతే ఉన్నారు. కానీ ఇప్పుడు కేజీన్నర పూలు పోతున్నాయని ఆ ఉద్రేకతతో ప్రతి రైతు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మన డోన్ పూల మార్కెట్ కూడా ఈరోజు బంద్ చేసి రైతులు ఇక్కడ న్యాయం జరుగుతుందని రావడం జరిగింది. కాబట్టి దీన్ని న్యాయం చేస్తారని నమ్మకంతో మీడియా మిత్రులకు మేము తెలియజేయవందుగా కోరుతున్నాము. కాబట్టి దీన్ని ఒకటి కేజీకి షేరు పూలు అడుగుతున్నారు కలకంబరాలు, వాటిని కూడా అరికట్టాలని కేజీ ఇవ్వాలని కలకంబరాలు. షేరు పూలు ఏ విధంగా ఇవ్వాలని ఒక ఆడి మంచి తెంపితే 250 రూపాయలు కూలి ఇవ్వాల్సి వస్తుంది. కానీ కేజీ పూలు కూడా వాళ్ళు కలకంబరాలు తెంపలేరు. ఒకప్పుడు 200 పోవచ్చు, ఒకప్పుడు 160 రూపాయలు పోవచ్చు. అప్పుడు వాళ్ళ కూలి కూడా గిట్టుబాటు కాకుంది. కాబట్టి దీన్ని అరికడతారని మేము ఆశిస్తున్నాం. రైతులము ఇక్కడ మంచి స్పందన కలుగుతుందని మేము ఎంతో ఆశిస్తున్నాము. దీన్ని ఇంతటితోనే అరికడతారని మేము న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చినాం. ఇది మాకే స్కేల్ కాట వస్తుందని
స్కేల్ కాట రావాలని ఈ రైతులంతా ఈరోజు డోన్ మార్కెట్ పూల మార్కెట్ బంద్ చేయడం జరిగింది. స్కేల్ కాట రావాలని ప్రతి రైతు ధర్నా చేయడం జరిగింది. దాన్ని తీసుకురావాలని మరి స్కేల్ కాట ఏదైనా ఒకటిలే చేతి కాట వదిలేసి ఒక మనిషి 40-50 కేల జల్లు ఎత్తుకొస్తుంటే దాన్ని 15 కేలు 20 కేలు దాకా రావడం జరుగుతుంది. మిగతా 20 కేలు నిలువు దోపిడీ అవుతుంది. అవి ఎట్టబోతున్నాయో ఎవరికి పోతున్నాయో అస్సలు తెలియడం లేదు. కళ్ళ ముందు కళ్ళకు బట్ట కట్టకుండా నిలువు దోపిడీ జరుగుతుంది. రైతులు చూస్తున్నారు కానీ నోటి మాట కట్టి పారేసినారు. అక్కడ ఉండే వాళ్ళు వ్యాపారస్తులు మాకు జరిగేది ఇదే, మీ ఇష్టం వచ్చి రావచ్చు లేకపోతే అని యథార్థంగా రైతు ముందరనే మాట్లాడాలని జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. ఒకరు రైతులు ఒకరు మేమంతా మేము మాట్లాడుకొని బాధపడాల్సి వస్తుంది. ఈరోజు డోన్ పూల మార్కెట్ నందు ధర్మవరం గ్రామ రైతులు గోసాన్పల్లె, కొచ్చేరు, ఎర్రగుంట్ల తదితర గ్రామ ప్రజలందరూ వాళ్ళు పూల సాగు చేస్తూ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ చామంతి పూలు, కనకాంబరాలు వగేరా పూలన్నీ ఇక్కడ సాగు చేస్తారు. మరి ఈ పూలలో కొలతల్లో తేడా వస్తుంది. ముఖ్యంగా వాళ్లకు ఎలక్ట్రానిక్ కాటా కావాలని చెప్పి పట్టుబడుతున్నారు. ఇది వాస్తవంగా అయితే ఒక జల్ల కానీ ఒక సంచి కానీ తీసుకొచ్చి 40 కేజీల నుంచి 50 కేజీలు వస్తుంది. అది కాట పెడితేనేమో వాళ్ళకి దాదాపుగా 5 కిలోలుగా కొలత తేడా వస్తుంది. దీనిపైన ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మొర పెట్టుకుంటున్నా కానీ అధికారులు పట్టించుకోలేదు. గతంలో కూడా కొలత అధికారులకు కంప్లైంట్ ఇచ్చడం కూడా జరిగింది. కాకపోతే మరి దీనిపైన జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా కొలతల అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ పూల మార్కెట్ నుంచి దీన్నే జీవనాధారంగా చేసుకొని ధర్మవరం గ్రామ ప్రజలు ముఖ్యంగా చామంతి పూలు సాగు చేస్తారు. మరి అలాంటి మార్కెట్లోన 1 కాదు 2 కాదు లక్షల్లో ఫ్రాడ్ చేసి లక్షల్లో పంట రైతులకు నష్టం వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేస్తున్నా వాళ్ళకు ఎటువంటి ఆదాయం లేకుండా మరి కష్టపడి సాగు చేస్తుంటే కూడా పట్టించుకోకుండా ఉన్నారు. దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు రంగనాయకులు, CPI ML న్యూ డెమోక్రసీ పార్టీ.